తండ్రి తన భర్తను నిందించాడు. వచ్చిన కూతురి మీద తండ్రి ప్రేమ చూపించలేదు. ఆమె చాలా బాధపడింది. తల్లి వచ్చింది, పిన్నులు వచ్చారు, అన్నదమ్ములు వచ్చారు, పలకరించారు. ఆమె సభామంటపానికి వెళ్ళింది. అక్కడ దక్షుని భయం వలన ఒక్కరు కూడా ఆమెను పలకరించలేదు. అలా ఎవ్వరూ పలకరించకపోయేసరికి ఆవిడ చాలా ఖేదం పొందింది. ఆఖరికి యాగ మంటపంలో అమ్మ అలా కూర్చో అని కూడా తండ్రి అనలేదు. దీనిని మణిభద్రుడు అన్నవాడు చూశాడు. అమ్మవారు ఉగ్రమైన తేజస్సుతో చూసింది. ఆమె సమస్త బ్రహ్మాండమును కాల్చివేయగల శక్తిగలది. ప్రమదగణములు చూశాయి. విచ్చుకత్తులు పైకెత్తి దక్షుని చంపి అవతల పారేస్తామన్నాయి. అమ్మవారు చంపవద్దని వారించింది. దక్షుని తన వద్దకు రమ్మని పిలిచింది. దక్షుడు వచ్చి అమ్మవారి ముందు నిలబడ్డాడు. అప్పుడు ఆమె, ఏమి నీ అహంకారం? పరమశివుడిని పట్టుకుని నీ చిత్తం వచ్చినట్లు కూశావు. ఇప్పుడు చెబుతున్నాను నీకొక మాట. నీవు ఎప్పుడు మాట్లాడినా శివుడు బూడిద పూసుకుంటాడు, భూత ప్రేతములతో తిరుగుతాడు, శ్మశానంలో ఉంటాడని శంకరుణ్ణి ఉద్దేశించి కారుకూతలు కూస్తున్నావు. నీ హద్దు నువ్వు తెలుసుకున్నావా? అలా ఎందుకు తిరుగుతాడో నీకు తెలుసా? శివుడు పైకి ఎంత అమంగళంగా కనపడినా లోపల అంత మంగళకరుడు. శివుడే అంత అమంగళకరుడైతే ఏ చతుర్ముఖ బ్రహ్మగారి బటనవేల నుండి నువ్వు పుట్టావో ఆ బ్రహ్మగారు పరమశివుని పాదరేణువులు తనకు శక్తి రావాలని తన తల మీద వేసుకుంటారు. బ్రహ్మగారినైనా చూసి నీకు బుద్ధి రాలేదా? శంకరుని గురించి తక్కువ చేసి ఎందుకు మాట్లాడతావు? శివ అన్న మాట నోటి వెంట వస్తే చాలు కొన్ని కోట్ల జన్మలు చేసిన మహాపాతకములు దగ్ధమవుతాయి. అటువంటి శివనామమును పట్టుకొని తక్కువ చేసి మాట్లాడతావా? నువ్వు దుర్మార్గుడివి, దుష్టాత్ముడివి. అందుకే శంకర నింద చేశావు. నేను ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇంక ముందు నేను ఎప్పుడైనా పరమ పవిత్రుడైన శంకరుని సన్నిధానంలో కూర్చుని ఉంటే దాక్షాయణి అని పిలుస్తారు. దుర్మార్గుడువైన నీ కూతురిగా దాక్షాయణి అని పిలిపించుకోవడానికి నేను ఇష్టపడను. ఆ పేరు ఇంక నాకు ఇష్టం లేదు. అందుకని నేను ఈ శరీరమును వదిలిపెట్టేసి అగ్నిహోత్రం కలిసిపోతాను అని పద్మాసనం వేసుకుని కూర్చుంది. దుర్మార్గుడైన దక్ష ప్రజాపతి పలకలేదు. పద్మాసనం వేసుకుని కూర్చున్న అమ్మవారు ప్రాణ అపాన వ్యాన వాయువులను నాభిస్థానమునందు నిలబెట్టింది. ఆ పైన ఉదాన వాయువును హృదయం మీద నుంచి పైకి తీసుకుని వచ్చి కన్నుబొమ్మల మధ్యలో నిలబెట్టింది. ఇంద్రియములన్నిటిలోంచి అనిలమనే అగ్నిని ప్రేరేపణ చేసి ఆ యోగాగ్నియందు శరీరమును దగ్ధం చేసి బూడిద కుప్పై కింద పడిపోయింది. అలా కింద పడిపోయిన సభలో హాహాకారములు మిన్నుముట్టాయి. కన్న కూతురు యాగశాలలో ప్రాణం విడిచిపెట్టింది. ఈ బ్రాహ్మణుడు దుర్మార్గుడు, వీడు కూతురిని పలకరించలేదని ఆశ్చర్యపోయారు. ఇంకా ప్రమదగణములకు ఎక్కడలేని కోపం వచ్చింది. కత్తులు తీసి దక్షుని మీద పడ్డారు. భృగుడికి చాలా సంతోషం కలిగింది. శంకరుని భార్య మరణించిందని ఆ సంతోషంలో వెంటనే హోమం చేసి రుద్రులు అనబడే దేవతలను సృష్టించి రుద్రగణములను తరిమికొట్టించాడు. చాలామంది రక్తమోరుతూ కైలాసమునకు పారిపోయారు. ఈ విషయమును నారదుడు వెళ్ళి శంకరునికి చెప్పాడు. ఆయన ప్రశాంతంగా ధ్యానమగ్నుడై కూర్చుని ఉన్నాడు. అలా కూర్చుని ఉన్న వాడి దగ్గరకు వెళ్ళి చెప్పాడు నారదుడు, అయ్యా, నీ భార్య వెడితే దక్షుడు ఇలా ప్రవర్తించాడు. నీ భార్య శరీరం విడిచిపెట్టేసింది, యోగాగ్నిలో దగ్ధమైపోయిందని చెప్పాడు. అంతే, శంకరుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఇంత శాంతమూర్తి రుద్రుడైపోయాడు. ఒక్కసారి లేచాడు. పెద్ద వికటట్టహాసం ఒకటి చేశాడు. ఆ నవ్వుకి బ్రహ్మాండములు కదిలిపోయాయి. మెరిసిపోతున్న
జటనొకదాన్ని ఊడబెరికాడు. నిలబడి ఆ జటను తీసి నేలకేసి కొట్టాడు. ఆయన ఎంత శాంతమూర్తియో కోపం వచ్చినప్పుడు అంత రుద్రుడవుతాడు. ఆ రౌద్రమును ఎవ్వరూ తట్టుకోలేరు. అటువంటి భీకరమైన స్వరూపంతో ఆ జటను నేలకేసి కొట్టాడు. అలా కొట్టేసరికి ఒక్కసారి అందులోంచి ఒక పెద్ద శరీరం పుట్టింది. ఆ శరీరం చూసేసరికి అందరూ హడలిపోయారు. వీరభద్రావతారమంటే అలా ఉంటుంది. అది నల్లటి రూపం, మెరిసిపోతున్న జటలు, పెద్ద కపాలమాల ధరించాడు. ఉద్వేగంతో ఒక్కసారి దూకాడు. దూకి శంకరుడి పాదములకు నమస్కరించాడు. బయలుదేరే ముందు ఒక్కసారి పరమశివునికి ప్రదక్షిణం చేసి ఆయన పాదములకు నమస్కరించి, తండ్రి, నాకు ఏమి ఆనతి అని అడిగాడు. సతీదేవి శరీరమును విడిచిపెట్టేసింది. దక్షయజ్ఞమును ధ్వంసం చెయ్యి అన్నాడు శంకరుడు. అనగానే ఆయన కాళ్లకు ఉన్న మంజీరములతో పెద్ద ధ్వనులు చేస్తుండగా వీరభద్రుడు ఒక పెద్ద శూలమును పట్టుకుని బయలుదేరాడు. ప్రళయ తాండవం చేసి లోకములన్నిటినీ లయం చేసే ముందు ఈ భూమండలమును మోసే 4 ఏనుగులను శంకరుడు తన శూలమునకు గుచ్చి తన భుజం మీద వేసుకుని ప్రళయ తాండవం ఎలా చేస్తాడో అలా బయలుదేరాడు. ఆయనతో ప్రమదగణములన్నీ వచ్చేశాయి. ఆ శబ్దమును విని యాగంలో ఉన్న వాళ్ళందరూ, దక్ష ప్రజాపతి భార్య, మా ఆయన చెయ్యకూడని పని చేశాడు, ఉపద్రవం వచ్చేసింది అనుకుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఎటువంటి వాడురా, మహానుభావుడు, శంభో శంకర అంటే చాలు ప్రసన్నుడైపోతాడు, అటువంటి వానికి కోపం తెప్పించాము అనుకున్నారు. ఇక్కడ ఒక్క రహస్యం దాచారు. శంకరునికి ఏమి చేసినా కోపం రాదు. అలా వస్తే ఆయన జ్ఞాని ఎందుకు అవుతాడు? మరి ఇక్కడ కోపం వచ్చింది కదా. పిల్లలు గాడి తప్పిపోతే, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మొదలు పెడితే, ఈశ్వరుని విషయంలో లేనిపోని విషయములను తీసుకువస్తే భగవంతుడు రుద్రుడవుతాడని వేదం చెబుతుంది. పిల్లలకు బుద్ధి చెప్పించవలసినప్పుడు ప్రశాంతంగా కూర్చుని ఉన్న తండ్రిని రేకెత్తిస్తుంది. అప్పుడు శివుడు రుద్రుడవుతాడు. ఇంకా ఎవ్వరూ ఆపలేరు. మరలా రుద్రుడిని శివుడిగా ఆవిడే చెయ్యాలి. ఇది అమ్మవారి శక్తి. ఈయనతో దక్షునికి బుద్ధి చెప్పించాలని అనుకుంది. అందుకు వెళ్ళింది. భర్త మాట వినక వెళ్ళడం కాదు, వెళ్ళి ఆవిడ శరీరం వదిలిపెట్టింది. అప్పుడు కానీ శివుడు రుద్రుడు కాడు. ఆవిడ ఎప్పుడూ శక్తి స్వరూపంగా అయ్యవారితోటే ఉంటుంది. వీరభద్రుడు రుద్రగణములతో వచ్చేశాడు. యజ్ఞమంటపునన్నిటినీ పడగొట్టేశారు. రుద్రుడు లేని యాగం జరుగుతుంటే అగ్నిహోత్రం ఇంత సహకరించడమా, హవిస్సులు తీసుకుని వెళ్ళడమా అని అగ్నిహోత్రంలో మూత్రం పోసి యజ్ఞగుండంలో ఉన్న అగ్నిహోత్రమును ఆపేశారు. పిమ్మట నందీశ్వరుడు భృగుడి దగ్గరకు వెళ్ళాడు. ఆనాడు సభలో శంకర నింద జరుగుతుంటే కళ్ళు ఎగరవేసిన వాడివి నీవే కదా, ఇప్పుడు దానికి తగిన శిక్ష అనుభవిస్తావు అని గడ్డం కింద ఎడమచేయి వేసి పట్టుకుని బొటనవేలుతో 2 కన్నులు ఉత్తరించేశాడు. అప్పుడు మృగుడి 2 కన్నులు ఊడి కింద పడిపోయాయి. తరువాత అతని మీసమును గడ్డమును పట్టుకుని పూర్తిగా పీకేశాడు. మీసము గడ్డము ఊడిపోయి కన్నులు కనపడకుండా నెత్తురోడుతూ కింద పడిపోయాడు. కుష అనబడే సూర్యుడు ఉన్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళారు. ఏమయ్యా, నువ్వు శంకర నింద జరుగుతుంటే పెద్ద నోరు తెరిచి నవ్వావు, ఇప్పుడు దానికి శిక్ష చూడు అని ఆయన నోటిని గట్టిగా పట్టుకుని నొక్కారు. 2 దవడలు తెరిచారు. పళ్ళు అన్ని పీకేశారు. బోసినోరు అయిపోయింది. అన్ని పళ్ళు పీకేసి నెత్తురోడుతున్న నోటితో ఆ పుషని వదిలేశారు. ఆఖరున వీరభద్రుడు దక్ష ప్రజాపతి దగ్గరకు వెళ్ళాడు. కింద పడేసి 2 గుండెల మీద ఎక్కి కూర్చుని కత్తితో కంఠమును నాకాడు. కంఠం తెగలేదు. ఆశ్చర్యపోయాడు. దక్షుని శరీరం అంత మంత్రపూరితమైపోయి ఉంది. ఎలా త్రుంచాలా అని ఆలోచించాడు. ఈ దుర్మార్గుడు శివనింద చేశాడు. యజ్ఞ పశువు శరీరమును
ఎలా తృ